హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్నిగ్ధ ఛానల్. చాలా రోజుల తర్వాత వచ్చాను. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను. ఐ నో ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ఇస్ నాట్ సో ఈజీ. అందరికీ అంత ఈజీ కాదు. ఇట్ వెంట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. ఐ నో దట్. బట్ we can't change the situation kabatti we have to be careful, we have to stay home, we have to be careful, we have to sanitize ourselves, we have to sanitize our house, and we have to wear mask, we have to maintain social distancing. ee points matram situation ella unna kuda we have to follow these points. So మా ఇంట్లో కూడా కొంచెం కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఐ థింక్ యూ ఆల్ నో. మా మామగారు మీకు తెలిసే ఉంటారని అనుకుంటున్నాను. అదే మా మామయ్య గారు వాళ్ళ మదర్ మీకు తెలిసే ఉంటారని అనుకుంటున్నాను. షీ పాస్డ్ అవే దగ్గర 2 months అవుతుంది. May 6th షీ పాస్డ్ అవే. నాట్ డ్యూ టు కోవిడ్ పీక్ సిచ్యువేషన్లో షీ పాస్డ్ అవే వితౌట్ కోవిడ్. అది కూడా ఒక 1 month పాటు షీ సఫర్డ్ అలాట్. ఇట్ వాజ్ అ న్యాచురల్ డెత్. చాలా సఫర్ అయ్యారు. మేబీ చనిపోయే ఒక 1 month ముందు పడిపోయారు. నడుస్తూ పడిపోయారు బాత్రూమ్కి వెళ్తూ. అప్పుడు కొంచెం స్టార్ట్ అయిందేమో హర్ హెల్త్ డిటీరియేటెడ్. అంటే తగ్గుతూ హెల్త్ తగ్గుతూ మెల్లిగా ఇంకా లాస్ట్లో షీ కుడెంట్ టాక్ ఎనీథింగ్, షీ కుడెంట్ రేజ్ హర్ హ్యాండ్, షీ కుడెంట్ డూ ఎనీథింగ్. అలా ఆవిడ హెల్త్ డిటీరియేటెడ్ అవుతూ షీ గేవ్ అస్ అ మెసేజ్ దట్ ఐఎమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్ సూన్, సో ఎవ్రీవన్ బీ రెడీ అని ఒక మెసేజ్ తగ్గుతూ ఒక మెసేజ్ ఇస్తూ షీ లెఫ్ట్ అస్. అఫ్ కోర్స్ బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఐ నో దట్. నాకు కూడా చాలా టైం పట్టింది కొంచెం సెట్ అవ్వడానికి, బికాజ్ ఐ గాట్ యూస్ టు హర్ వెరీ మచ్. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఐ కీప్ టాకింగ్ టు హర్. ఐ ఆస్క్ హర్ ఎవ్రీథింగ్. ఏమైనా వంట చేయాలన్నా కూడా నేను అడుగుతూ ఉంటాను మా అమ్మగారిని. ఏం చేయాలన్నా, ఏం జరుగుతున్నా ఐ కీప్ టాకింగ్ టు హర్. బట్ మనం ఇలా బాధపడుతూ ఆవిడ హ్యాపీ టైమ్స్ని వీ కాంట్ పుల్ ఇట్ బ్యాక్. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ 2 to 3 ఇన్సిడెంట్స్. మామగారు వెళ్ళిపోయే ముందు జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఏంటంటే నాన్ కోవిడ్ పీపుల్ని వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉందో ఐ వాంట్ టు జస్ట్ అన్ని చోట్ల ఎలా ఉందని నేను అనట్లేదు, బట్ ఇన్ సమ్ ప్లేసెస్ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్. షీఈస్ ఐ థింక్ 80+ years old she was. అండ్ ఆవిడ వెళ్ళిపోయే ఒక 2-3 days ముందు మేబీ ఇదివరకు కూడా ఆవిడ బీట్ అలాగే ఉండొచ్చు. ఆక్సిమీటర్ ఉంటుంది కదా, ఆక్సిమీటర్తో టెస్ట్ చేసామన్నమాట. అది వరకు అంతకుముందు కూడా షీఈస్ ఆస్మా పేషెంట్. మేబీ బిఫోర్ ఆల్సో తనకి అలా ఉండొచ్చు. ఆక్సిమీటర్లో 80 రీడింగ్ చూపించింది. 80 రీడింగ్ జనరల్గా కోవిడ్ టైంలో 80 రీడింగ్ అంటే 2-3 డాక్టర్స్ని కన్సల్ట్ చేసాము. 2-3 అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ అ పీక్ కోవిడ్ సిచ్యువేషన్. మా హాస్పిటల్స్ ఏమీ అవైలబుల్ లేవు. అందరినీ కాంటాక్ట్ చేసాము. మాకు తెలిసిన ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో మాకు ఒక బెడ్ ఇప్పించారు. తీసుకెళ్ళారు విత్ వెరీ కేర్, చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాక ఆవిడకి ముందు ఇప్పుడు జనరల్గా ఎక్కడ జాయిన్ చేసినా కోవిడ్ టెస్ట్ అనేది చేస్తారు. సో సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ రిపోర్ట్ 1 dayకి వస్తుందని చెప్పారు. అండ్ ర్యాండమ్ కోవిడ్ టెస్ట్ చేశారు, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చాక మాకు తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ ఆ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్. ఇట్ ఇస్
ఇస్ నాట్ అన్ జనరల్ హాస్పిటల్ కాదు, ఇట్ ఈస్ అ కోవిడ్ హాస్పిటల్. సో అలా తెలిసాక దే డింట్ కీప్ హర్ దేర్. వెంటనే బయటికి పంపించేశారు. అండ్ బయటికి పంపించేసి నాన్ కోవిడ్ హాస్పిటల్ వెతకడానికి ట్రై చేసాము, ఎక్కడైనా బెడ్ దొరుకుతుందేమో. షీఈస్ ర్యాండమ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది కదా. సో వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ బెడ్స్ ఫర్ హర్ ఇన్ ఎనీ హాస్పిటల్. అట్లీస్ట్ కొంచెం ఆక్సిజన్ ఎక్కిస్తే మేబీ 1 or 2 days ఆక్సిజన్ ఎక్కిస్తే మేబీ షీ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ మేబీ, ఐ డోంట్ నో. బట్ ట్రై చేసాము, ఎక్కడ బెడ్స్ దొరకలేదు. చాలా ట్రై చేశారు, బెడ్స్ దొరకలేదు. ఒక చోటేమో సిటీ స్కాన్ రిపోర్ట్ రావాలి అన్నారు. సిటీ స్కాన్ రిపోర్ట్కి 1 day పడుతుంది. కొన్ని చోట్ల ఏమన్నారంటే 80+ వాళ్ళకి అండ్ 80+ అయిపోయింది కదా ఆవిడ ఏజ్, ఆవిడకి ఇవ్వడం కన్నా 30 కన్నా తక్కువ వాళ్ళు, 40 కన్నా తక్కువ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు బెడ్, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. మామగారు 80+ కదా, 80+ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదండి. ఎవరైనా మనిషే కదా, 80+ అయితే ఏంటి, 30- అయితే ఏంటి? 80+ వాళ్ళు దే ఆర్ ట్రెజర్ ఫర్ అస్. అసలు ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద ఒక ఏజ్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉండడం అంటే చాలా చాలా గ్రేట్ అసలు. వీఆర్ వెరీ 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 లక్కీ టిల్ నౌ. మా ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా లక్కీ థింగ్ అది. అలాంటిది ప్రయారిటైజ్ చేస్తే చాలా కష్టం. చాలా మేబీ కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ మే బీ రైట్, బట్ ఐ కాంట్ అగ్రీ దట్ పాయింట్. ఏజ్డ్ వాళ్ళని పక్కన పెట్టి యంగ్ పీపుల్ని ప్రయారిటైజ్ చేయాలి అనే కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాలేదు. సో ఈ ఒక్క పాయింట్ మీకు షేర్ చేసుకుందామని ఐ కేమ్ హియర్. వాంటెడ్ టు టెల్ అబౌట్ మామగారు అండ్ మా పెద్దమాయ గారు కూడా హీ పాస్డ్ అవే డ్యూ టు కోవిడ్. అండ్ చాలా సరదా పర్సన్ ఆయన. ఐ థాట్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ హిమ్. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ థాట్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ హిమ్, బట్ అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే. ఇలా చాలామంది ఇళ్ళల్లో దర్ మే బీ సాడ్ ఇన్సిడెంట్స్, బట్ అది పట్టుకుని వీ కాంట్ స్టాప్ అవర్ లైఫ్ కదా. ఇట్ విల్ గో ఆన్, ఇట్ విల్ మూవ్ ఆన్ అంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే. సో ఈ 2 విషయాలు చెప్తామని వచ్చాను. అండ్ మీకు ఏమైనా నేను చెప్పిన పాయింట్ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే, మీరు తప్పు అనిపించినా లేకపోతే మీకు మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ షేర్ విత్ మీ. యూ కెన్ షేర్ విత్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ. బట్ నాకైతే ఆ కాన్సెప్ట్ అసలు నచ్చలేదండి. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ వీ షుడ్ హెల్ప్, అంతేగాని ప్రయారిటైజ్ చేయడం అనే కాన్సెప్ట్ నాకు అసలు ఎక్కలేదు. ఈ మామగారి విషయంలోనే కాదు, చాలా చోట్ల అదే జరిగింది ఇన్ని రోజులు. కొన్ని చోట్ల మేబీ అంత బాగుందేమో, బట్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీవన్. చిన్న డిస్సాటిస్ఫాక్షన్. మేబీ ఒక బెడ్ దొరికి ఉంటే మేబీ కొంచెం ఒక 2-3 days ఆక్సిజన్, అది ఒక సెలైన్ అది ఎక్కించి ఒక ఆక్సిజన్ ఇది మాస్క్ ఒక ఆక్సిజన్ పెట్టి ఏమైనా ఒక 2-3 days హాస్పిటల్లో ఉంచుంటే మేబీ షీ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ అనే ఒక చిన్న ఫీలింగ్ ఒకటైతే మాత్రం మా అందరిలో ఉంది అది. బట్ వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్ విత్ యూ గైస్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ రెగ్యులర్లీ. సో చెప్పండి అందరూ ఎలా ఉన్నారు? I hope you all are doing good, and I came after a long time. I will try to make videos daily కాదు, daily I don't think I will do. I'm కొంచెం రెడీ అయ్యి ఇలా కెమెరా దగ్గరికి వచ్చి చేయడం అనేది కొంచెం బద్దకించేస్తాను నేను. సో మేబీ వీక్లీ once or twice I may do videos. And 300 subscribers వచ్చారు, 300+ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ everyone who have subscribed to my channel. And
ప్లీజ్ టు ఎంకరేజ్ హిడెన్ టాలెంట్స్. అండ్ ఆ కాన్సెప్ట్ అయితే నేను వదలలేదు. హిడెన్ టాలెంట్స్ కాన్సెప్ట్ అండ్ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అయితే నేను వదలలేదు. ప్రస్తుతం ఈ సిచ్యుయేషన్స్ అవి కొంచెం గట్టు దాటాక మేబీ అవి ఏమైనా కొంచెం ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుందేమో. లెట్ us see. అండ్ హ్యావ్ ఫన్, స్టే సేఫ్. బయటికి వెళ్తే సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చినా కూడా ప్లీజ్ డూ వేర్ అ మాస్క్, యూజ్ అ శానిటైజర్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చేసిందని తిరిగేయడం ఇట్స్ నాట్ రైట్ ప్రస్తుతం. లెట్ us see. Let us hope for the best situation in front. Bye guys. Bye. Have fun. Bye.